ఈ రోజు దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గుంటూరులోని అరండల్పేటలో వెంచేసి ఉన్న అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రులలో భాగంగా ఈ రోజు 6వ రోజున అమ్మవారు కాళికాదేవి అవతారంలో ప్రజలకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు సామూహిక కుంకుమ పూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితులు పేర్కొన్నారు. అంతేకాకుండా రేపు అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారు. కావున రేపు సాయంత్రం 5 గంటలకు జరుగు పూజలో విద్యార్థులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. అంతేకాకుండా రేపు సరస్వతి పూజ, దుర్గాష్టమి నాడు కుంకుమ పూజ, మహానవమి నాడు పసుపుతో, అదేవిధంగా విజయదశమి నాడు సెమి పూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. భక్తులందరూ పాల్గొని దేవి అనుగ్రహం పొందాలని కోరారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గుంటూరు పట్టణంలో గల అరండాలపేట 4/4లో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ఈ నెల 3వ తారీఖు నుంచి విశేషముగా 12వ తారీఖు వరకు దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నాము. మరి ఇందులో భాగంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైన ఆ అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క అలంకారాలు, ప్రతిరోజు కూడా విశేషంగా అమ్మవారి యొక్క అలంకారాలు, ఒక్కొక్క రోజున ఒక్కొక్క అలంకరణ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి దేవీ నవరాత్రుల్లో భాగంగా 6వ రోజున ఈ రోజున శ్రీ కాళికాదేవి అమ్మవారికి పూజా కార్యక్రమం భక్తులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తాము. ముఖ్యంగా రేపటి నుంచి విశేషమైన రోజులమ్మ మూలా నక్షత్రం, సరస్వతి పూజ ఉంటుంది. రేపు సాయంత్రం 5 గంటలకి విద్యార్థుల చేతుల మీదుగా సరస్వతి పూజ, దుర్గాష్టమి నాడు కుంకుమతోనూ, మహర్నవమి నాడు పసుపుతోనూ, అలాగే విజయదశమి నాడు సెమీ పూజతో ఈ దేవీ నవరాత్రులు పూర్తి చేసుకుంటాము. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మ యొక్క పూజ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము.